అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 66వ భాగం. రచయిత జయ సుజాత గారు. వాటర్‌కొచ్చా అని ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని బయటకొస్తాడు శివ. అప్పటి వరకు శివ పడుతున్న టెన్షన్‌ని చూసి నవ్వుకుంటూ ఉన్న ఇద్దరు శివ రాగానే మామూలుగా ఫేస్‌లు పెట్టి థాంక్స్ శివ అని కీతు వాటర్ తీసుకొని తాగుతుంది. చక్రధర్ గారు మటన్ తెచ్చి సుశీల గారికి ఇవ్వగానే ఆవిడ వంట చేయడానికి కిచెన్‌లోకి వెళ్ళిపోతారు. ఐసు తెచ్చిచ్చిన వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పండి ఇద్దరు మాతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో అని చక్రధర్ గారు అడుగుతారు. అయ్యో పెదనాన్న ఇక్కడ కాదు బయటికి వెళ్దాం పద అని పెరట్లోకి చక్రధర్ గారిని తీసుకుని వెళ్ళిన ఐసు శివ వైపు చూసి చెప్పు పెదనాన్న అడుగుతున్నారు కదా అని అంటుంది. ప్లీజ్ నువ్వు చెప్పు ఐసు అన్నట్టు శివ సైగ చేస్తుంటే ఎహే పెద్దమ్మకైతే నేను చెప్తాను కనీసం పెదనాన్నకు కూడా చెప్పవా అని చిరాకు వచ్చిన ఐసు గట్టిగా అరిచేసరికి ఉష్ ఉష్ గొంతు తగ్గించవే తల్లి నేనే చెప్తానని శివ వాళ్ళ నాన్న వైపు చూస్తూ అది నాన్న అది అని అంటూ శివ నాన్చుతుంటే విసుగు పుట్టిన ఐసు రావే కీతు మా అన్నయ్యతో నీకు వర్కౌట్ అవ్వదు కానీ అని కీతు చేయి పట్టుకొని ఐసు అంటుండగా నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించానని కళ్ళు మూసుకొని గట్టిగా చెప్తాడు శివ. 5 మినిట్స్ అయినా ఇంకా ఎటువంటి రియాక్షన్ లేదేమిటి అని కళ్ళు తెరిచిన శివకి ఎదురుగా కళ్ళు పెద్దవి చేసి మరీ కోపంగా చూస్తున్న సుశీల గారిని చూడగానే శివకి ఒక్కసారిగా వెనులో వణుకు వచ్చి కంగారుగా తడబడుతూ అమ్మా అని శివ ఏదో అనేలోపే అంటే ఆ పెళ్లి కూతురు తల్లి చెప్పినట్టు నువ్వు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నావన్నమాట అని కోపంగా అనగానే అవును అని శివ అనగానే శివని కోపంగా చూస్తున్న ఆవిడ టెన్షన్ పడుతూ ఐసు చాటుగా నిలబడిన కీతును ఒకసారి చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది సుశీల. అమ్మ అని శివ, సుశీ అని చక్రధర్ గారు, పెద్దమ్మ అని ఐసు ఆవిడ వెనక వెళ్ళగా నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదా ఐసు అని సుశీల గారు అంటూ వెళ్ళి మెట్లపై కూర్చోగా దీన్ని మోసమని ఎలా అంటారు పెద్దమ్మ? నువ్వు అన్నయ్యకి సంబంధాలు చూస్తున్నావని తెలిసే కదా నీకు ఈ విషయం చెప్పాలని నేను పరిగెత్తుకొని వచ్చాను అని అంటూ ఐసు వాళ్ళ పెద్దమ్మ ముందు మోకాలిపై కూర్చొని ఆవిడ వైపు చూస్తూ నా ఫ్రెండ్ అని అనను గాని కీతు చాలా మంచిది పెద్దమ్మ అని ఆవిడ చేయి పట్టుకొని నువ్వు ఇప్పుడు చూసిన సంబంధం వాళ్ళలా ఎకరాలైతే వాళ్ళకి లేవు గాని అన్నయ్యనే కాదు వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకొక్కతే కూతురు. వాళ్ళకి హైదరాబాద్‌లో ఒక ఇల్లు, ఒక చిన్న సైట్ కూడా ఉంది. పైగా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. పెద్దమ్మ నేను శివ అన్నయ్యని, రంజిత్ అన్నయ్యను ఎప్పుడూ వేరుగా చూడలేదు. నాకిద్దరూ ఒకటే. మా పెద్దమ్మకు కోడలుగా, అన్నయ్యకు భార్యగా నా ఫ్రెండ్ కరెక్ట్ అని నాకనిపిస్తోంది. డబ్బే ఉంది పెద్దమ్మ. రేపు అది చదువు అవ్వగానే అది కూడా జాబ్ చేస్తుంది. అది కూడా సంపాదిస్తుంది కదా! అని అంటూ వాళ్ళ పెద్దమ్మ ఆలోచనలో పడడం చూసి రేపు నన్ను కూడా అది తన సొంత ఆడపడుచులా చూస్తుంది. అదే వేరే వాళ్ళైతే ఆవిడేమి నీ సొంత చెల్లి కాదు కదా! తన గురించి నీకెందుకని అన్నయ్య మీద ఫైటింగ్ చేసి నన్ను వేరు చేస్తే అని ఐసు అనగానే ఎవరే నా కూతుర్ని సొంతం పరాయి అనేది? నువ్వు నాకు కూడా కూతురివే. నిన్ను మేము చిన్నప్పటి నుంచి అలాగే పెంచుకున్నాం. అదెవరో వచ్చంటే ఈ పెద్దమ్మ ఊరుకుంటుందా అని కోపంగా అరుస్తారు సుశీల గారు. అది కాదు సుశీ, మన శివ గురించి మనకు తెలియదా? వాడేమీ చిన్నప్పటి నుంచి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా ఏమీ తిరగలేదు కదా! ఎక్కడో ఉండి మనం ఎంత పంపితే అంతలోనే బాగా చదువుకొని ఈరోజు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. వాణ్ణి అది చదువు, ఇది చదువు అని మనం ఏనాడైనా చెప్పామా? వాడు కూడా అది కావాలి, ఇది కావాలని ఏనాడైనా అడిగాడా అని అంటూ మనకేమైనా 10 మంది పిల్లలా? ఉన్నది వాడొక్కడే కదా! వాడి సంతోషమే నాకు ముఖ్యం అని నాకైతే నా కొడుకు మీద నమ్మకం ఉంది. వాడు తీసుకునే నిర్ణయం కరెక్ట్‌గానే అనిపిస్తుంది. వాడికి ఈ అమ్మాయి అంటే ఇష్టమైతే నాకు కోడలుగా ఈ అమ్మాయి ఓకే అని తెగేసి చెప్తారు చక్రధర్ గారు. శివ, కీతు నవ్వుతూ ఒకరి మొహం ఒకరు చూసుకొని చాలా థాంక్స్ నాన్న అని శివ ఆయన్ని హత్తుకోగా ఐసు కూడా నవ్వుతూ నువ్వు సూపర్ పెదనాన్న అని ఆయన్ని పట్టుకుంటుంది. ఇందులో ఏముందిరా వాడేం చిన్నపిల్లాడు కాదు కదా! ఆ అమ్మాయి వాడికి ఇష్టమైతే నాకు ఏం అభ్యంతరం లేదు. రేపు కలిసి జీవితాంతం ఉండాల్సింది వాళ్ళిద్దరే అని ఆయన అంటారు. ఇంకా అందరూ కూర్చున్న సుశీల గారి వైపు చూడగానే అప్పటి వరకు వాళ్ళనే చూస్తున్న సుశీల ఒక్కసారిగా మొహం మార్చుకొని పక్కకు తిప్పుకుంటుంది. ఐసు వైపు చూసిన శివని వెళ్ళి అడగమన్నట్టు ఐసు సైగ చేయగానే శివ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆవిడ వైపు చూస్తూ ప్లీజ్ అమ్మ ఒప్పుకోవచ్చు కదా అని శివ అడగగానే నాదేముంది మీ నాన్నకి ఇష్టం అంటున్నారు కదా! పైగా నీ ముద్దుల చెల్లి ఫ్రెండ్. ఇంకా నా అభిప్రాయంతో నీకేం పని అని ఉక్రోషంగా ఆవిడ అనగానే వాళ్ళందరి సంగతి వేరమ్మా. నాకు నీ అభిప్రాయం అవసరం. నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటా లేదంటే అని సైలెంట్ అయిన కొడుకు బాధపడడం చూసి ఒక క్షణం సుశీల గారికి మనసు మెలిపెడుతుంది. వాళ్ళ ఆయన అన్నట్టుగా శివ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఏది కావాలి నాకు ఇదే కొనాలని ఏనాడూ అడగలేదు.
ఇప్పుడంటే కొంత పొలం పోగేశాం గాని, ఏమీ లేనప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగానే మసలేవాడు అని అన్నీ తలుచుకొని, సరే ఆకలన్నారు కదా! వంట అయింది రండి భోజనం చేద్దురు గాని అని ఆవిడ వడివడిగా లోపలికి వెళ్ళిపోతారు. సుశీల గారు అన్నీ టేబుల్‌పై సర్ది ఇంకా నిలబడి ఉన్న వాళ్ళని చూసి రండి కూర్చోండి. ఏవైనా ఉంటే భోజనాలయ్యాక మాట్లాడుకోవచ్చని కసరడంతో ఐసు, శివ, చక్రధర్ గారు కూర్చోగా టెన్షన్‌గా చేతులు నలుపుతూ తల వంచుకొని ఉన్న కీతుని చూసి రా నీకు స్పెషల్‌గా చెప్పాలా అని సుశీల గారు ఒక్క అరుపు అరవగానే కీతు పరుగున వచ్చి ముళ్ళకంప మీద కూర్చున్నట్లుగా ఇబ్బందిగా కూర్చుంటుంది. అందరికీ రైస్, కూర కూడా వడ్డించి రసం కావాలంటే వేసుకోండని చెప్పి కీతుకి దగ్గరగా వచ్చి వడ్డిస్తూ ఆ కూర్చోవడం ఏమిటమ్మాయ్ సరిగ్గా కూర్చో ఇక్కడ నిన్నెవరూ కొరుక్కొని తినరు అని కసిరి కీతుకి రైస్ వేస్తుంటే అయ్యో చాలు చాలు ఇంక వద్దండి అని చెయ్యి అడ్డుపెడుతున్న కీతుని చూసి మొహం మొత్తం విసుగ్గా పెట్టి ఆ తిండేంటమ్మాయ్ మరీ చీపురు పుల్లలా బక్కగా ఉన్నావ్. ఇలా పిచ్చుక తిండి తింటే రేపు నా మనవళ్ళని ఎలా మోస్తావని కీతు వద్దు అంటున్నా కొసరి కొసరి వడ్డిస్తుంది సుశీల గారు. ఆవిడ మాట విన్న శివ, ఐసు ఒక్కసారిగా ఫేస్ పైకెత్తి నవ్వుతూ ఒకరికొకరు హైఫై ఇచ్చుకోగా చక్రధర్ గారు నవ్వుతారు. ఆవిడ అలా బలవంతంగా వడ్డిస్తుంటే ఆ గొడవలో ఆవిడేమందో సరిగ్గా వినని కీతు మైండ్‌కి లేట్‌గా బల్బు వెలగడంతో ఆవిడ మాటకి కళ్ళల్లో నీళ్లు రాగా అలా ఆవిడ వడ్డిస్తుంటే ఎలా తిందో, ఎంత తిందో తెలియకుండానే పెట్టింది పెట్టినట్టు తినేస్తుంది. నాకు తెలుసురా! మీ అమ్మ మాట కరుగ్గాని మనసు మాత్రం వెన్నపూస. అందులోనూ నీ విషయంలో పొయ్యి మీద పెట్టకుండానే ఆ వెన్న కరిగి నెయ్యి అయిపోతుందని చక్రధర్ గారు అంటూ అందరూ తినడం అవడంతో హాల్‌లో కూర్చోగా చక్రధర్ గారు గట్టిగా నవ్వుతూ అలా అంటారు. సుశీల గారిని ఉద్దేశించి అవును పెదనాన్న పెద్దమ్మ గురించి నీకు నాకు తప్ప ఎవరికీ సరిగ్గా తెలియదు. ఈ విషయం పెద్దమ్మకి చెప్పడానికి అన్నయ్యకి ఆల్మోస్ట్ బ్లడ్ ప్రెషర్ బార్డర్ దాటినంత పనైంది. అంత టెన్షన్ పడ్డాడని శివని చూసి నవ్వుతూ అంటుంది ఐసు. చాలా థాంక్స్ అమ్మా అని శివ వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని చెప్పగా ఆ! ఆ! మాటలు చాలు మనం ఒప్పుకున్నాం. మరి ఈ పిల్ల అమ్మా నాన్నతో కూడా మాట్లాడి ఆ ముహూర్తాలవి పెట్టించేస్తే వచ్చే మే నెలలో వీడి పెళ్లి చేసేయొచ్చు కదా అని సుశీల గారు అనగానే ఒక్కసారిగా కీతు ఫేస్ మాడిపోగా తనని చూసిన శివ నేను మాట్లాడతా అన్నట్టు కళ్ళార్పుతాడు. అమ్మా! మేమప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని శివ అనగానే మరి ముసలోడివయ్యాక చేసుకుంటావా ఏంటి? అని సుశీల గారు శివ బుగ్గల్లో పొడుస్తూ అనగానే ఐసు పుసుక్కున నవ్వుతుంది. శివ కోపంగా ఒక చూపు చూసేసరికి లేకపోతే ఏంట్రా ఇంకో 2 ఏళ్లు పోతే సీట్ కిందకు 30 వస్తాయి. ఇప్పుడు కాక ఒక 50 వచ్చాక చేసుకుంటావా? శివ ఏజ్ ఎంతో తెలియని కీతు ఆవిడ చెప్పగానే అప్పటికప్పుడు తన ఏజ్‌కి, శివ ఏజ్‌కి డిఫరెన్స్ ఎంతో గాల్లోనే లెక్కలు వేసుకుంటూ అమ్మో! నాకన్నా 10 సంవత్సరాలు పెద్దోడిని ప్రేమించానా? అని అనుకుంటూ అనవసరంగా లవ్ చేశానా? అని అనుకుంటూ ఉన్న కీతు శివ వైపు చూసేసరికి తననే మింగేసేలా చూడడంతో ఇప్పుడు గుర్తొచ్చిందా నా ఏజ్? నా వెనక లవ్ లవ్ అని తిరిగినప్పుడు నా ఏజ్ గుర్తు రాలేదా? అన్నట్టు ఉన్న ఆ చూపుల్లో వీనికి హిహి అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉంటుంది కీతు. అమ్మా! అలా కాదు. నేనిప్పుడు మీటింగ్స్ అంటూ అటూ ఇటూ తిరగాల్సొస్తుంది కదా! అలాగే తన స్టడీస్ కూడా పూర్తవ్వాలి కదా! అప్పుడే నువ్వు పెళ్లి పెళ్లి అని కంగారు పెట్టకే అని అంటాడు. తనకి చదువంటే ఇంకా 3 సంవత్సరాలు ఆగాల. నా వల్ల కాదు. పెళ్ళయ్యాక చదవకూడదని నేనేం అనను కదా! పెళ్ళయ్యాక కూడా చదువుకుంటుందిలే పెద్దమ్మ. ఈ సెమ్ అవ్వగానే ఇయర్ అయిపోయినట్టే. ఇంకా సెకండ్ ఇయర్‌కి వచ్చేస్తాం కదా! ఇదిగో ఈ విషయంలో నేను ఎవరి మాట విననని ఆవిడ ఖరాఖండిగా చెప్పడంతో సరే ఒక 2 సంవత్సరాల్లో చేసుకుంటాం. ప్లీజ్ ఇంకేమీ అడ్డు చెప్పకమ్మా. పెళ్ళయ్యాక కూడా ఇప్పట్లా 10 రోజులకొకసారి మీటింగ్స్ అని చెప్పి పెళ్ళాన్ని వదిలి అటూ ఇటూ పరుగులు పెడితే చండాలంగా ఉంటుంది. సెటిల్ అవ్వాలి కదా ఒక చోట. నెక్స్ట్ ఇయర్ ఎలాగో వినయ్ మావయ్య వాళ్ళ ఆఫీస్‌లోని జాయిన్ అవుదామని అనుకుంటున్నా. కాబట్టి ఇంకా నా పెళ్లి టాపిక్ ఇక్కడితో వదిలేయ్ అని శివ అంటాడు. అలా ఒక అరగంట మాట్లాడుకున్న వాళ్ళు ఐసు టైం చూసి అమ్మో! 3 అయిపోయింది పెద్దమ్మ. ఇంక నేను స్టార్ట్ అవుతా అని అనగానే అదేంట్రా ఐసమ్మ రాక రాక వచ్చావు. ఒక 2 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతావా? అని వాళ్ళ పెదనాన్న అనగా అవును ఐసు. ఎలాగో అల్లుడు గారు ఊర్లో లేరు కదా! అని సుశీల గారు కూడా అంటారు. లేదు పెద్దమ్మ. ఇప్పుడు మాత్రం ఉండలేను. ఇబ్బంది పెట్టకండి. పిల్లలున్నారు కదా! అని ఇంకోసారి పిల్లల్ని తీసుకొని వస్తాను అని ఐసు అనగానే సరే అల్లుడు గారితో పాటు రా. ఒక 10 రోజులు ఉండేలా అని సుశీల గారు పెళ్లి అయ్యాక మొదటిసారి వచ్చింది అని బొట్టు పెట్టి చీర పెడతారు. నేను కూడా నీతో పాటు వచ్చేస్తా ఐసు అని కీతు అనగా నేనిక్కడుండి గుడ్లు పెడతానా? నేను కూడా వచ్చేస్తా అని శివ అంటాడు. అదేంట్రా నువ్వైనా 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా!
ఎలాగూ వచ్చావు కదా అని సుశీల గారు శివాని అనగా, లేదమ్మా రేపు మీటింగ్కి లండన్కి వెళ్ళాలి అని శివ కూడా ప్రయాణమవుతాడు. రవ్వ లడ్డు, జంతికలు అవి ఒక 4 రకాలు డబ్బాలో సర్ది ఐసు కోసం కారులో పెడతారు సుశీల గారు. వాళ్ళ పెదనాన్న పెరట్లో చెట్టుకి ఉన్న పనసకాయలు, అరటికాయలు కొన్ని మామిడికాయలు కూడా పెట్టగా, బాబోయ్ పెదనాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నేనొక్కదాన్నే ఎలా పట్టుకెళ్తా? అది ఫ్లైట్లో ఇవన్నీ ఎలౌ చేయరని ఐసు కంగారుగా అంటుంది. అయ్యో అలా అంటే ఎలా అమ్మాయి? అసలే పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చావు. ఉట్టి చేత్తో అత్తింటికి వెళ్తే మాకు మాట వచ్చేయదు అని డ్రమటిక్గా అంటూ ఐసుని చూసి వెక్రింపుగా మాట్లాడతాడు శివ. చూడండి పెదనాన్న, అన్నయ్య కూడా వెక్కిరిస్తున్నాడు. వాడు అలాగే అంటాడులే గాని ఒక పని చెయ్యి, ఫ్లైట్లో నువ్వు, అమ్మాయి వెళ్ళిపోండి. వాడు ఇవన్నీ తీసుకుని వెనక బస్సులో వస్తాడని చక్రధర్ గారు అనగానే ఐసు, కీతు నవ్వుకుంటారు. నో, నాకు కుదరదు నాన్న. నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్ళిపోవాలి అని శివ అలకగా అనగా, తప్పు నాన్న. తనను వాళ్ళ మామయ్య గారి గౌరవంగా మన ఇంటికి పంపారు. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లని అలా ఒంటరిగా ఎలా పంపుతాం? పైగా మీ బాబాయ్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అని సుశీల గారు అంటూ ఐసు వాళ్ళని ఎయిర్పోర్ట్లోని దింపి, నువ్వు బస్ ఎక్కు. ఇవన్నీ కూడా తీసుకువెళ్ళినట్టుగా ఉంటుంది. ఐసు వాళ్ళ మామయ్య అత్తయ్యలను కూడా మాట్లాడించినట్టుగా కూడా ఉంటుంది అని, ఆ తర్వాత నువ్వు నీ పని చూసుకో అని సుశీల గారు అనగానే సరే అన్నట్టుగా శివ తలూపగా, అయ్యో పెద్దమ్మ, అన్నయ్యని ఎందుకలా ఇబ్బంది పెట్టడం? వాళ్ళు ఏమీ అనుకోరు. ఇప్పుడు ఇవన్నీ ఏమీ వద్దు అని ఐసు అంటూ ఉంటే, ఏంటి ఐసమ్మ, మీ అన్నయ్య నిన్ను ఆడించడానికి అలా మాట్లాడాడు కానీ నిన్నొక్కదాన్నే పంపుతాడా? నీకు తెలియదా అని చక్రధర్ గారు అంటారు. హలో పాపలు, ఇంకా కారు ఎక్కండి, ఫ్లైట్ టైం అవుతోందని డ్రైవర్ పక్కన శివ కూర్చోగానే ఐసు, కీతు వెనక కూర్చొని సుశీల గారికి, చక్రధర్ గారికి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. అన్నయ్య, నీకు వర్క్ ఉంటే మాతో పాటు వచ్చేయ్. ఇవన్నీ కారులో వచ్చేలాగా మేనేజర్ గారితో నేను మాట్లాడతాను అని ఐసు అనగానే, పర్లేదులే ఐసు, నాకేమీ అర్జెంట్ కాదు అని ఒక పని చెయ్. నువ్వు అంటే పిల్లలున్నారు కాబట్టి త్వరగా వెళ్ళాలి కాబట్టి ఫ్లైట్కి వెళ్ళిపో. ఈ కారు మాకివ్వమని చెప్తే సరదాగా మేమిద్దరం వచ్చేస్తామని శివ అనగానే, ఆహా, మా వదినతో కలిసి లాంగ్ డ్రైవింగా అన్నగారు అని ఐసు అల్లరిగా అంటూ, మా మధ్యలో అడ్డంకాయ బుడ్డంకాయలాగా నువ్వెందుకు అంటే మేము వెళ్ళిపోతాంలేమ్మా అని ఐసు సాగదీస్తూ అనగానే, ఐసు, ఇవేం వద్దు గాని నేను నీతో పాటే వచ్చేస్తా అని శివ వైపే కోపంగా చూస్తూ కీతు అంటోంది. ఐసు ఎక్కడ ఫీల్ అవుతుందో అని, ఏమీ అవసరం లేదు వదిన గారు, నేనేమీ అనుకోనులేండి అని, అది కాదే ఐసు అని కీతు అంటూ ఉండగా, ఉష్ అని కీతుని అంటూ వాళ్ళ మేనేజర్ గారికి కాల్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామని చెప్పి కార్ గురించి కూడా మాట్లాడి కాల్ కట్ చేసి డన్ అన్నట్టుగా శివ వైపు చూసి థంబ్ సింబల్ని చూపిస్తుంది. ఐసు థ్యాంక్స్ రా అని శివ అనగా కోపంగా చూస్తూ ఉంటుంది కీతు. ఎక్కువ ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి అని కీతుకి చెప్తుంది ఐసు. ఎయిర్పోర్ట్ రాగానే ఐసుని ఫ్లైట్ ఎక్కించి శివ, కీతు కార్లో స్టార్ట్ అవుతారు. నాని, ఐసుమా ఇంకా రాలేదెందుకు అని గుమ్మంలోనే కాపు కాస్తాడు అద్వైత్. వస్తుందిలే బంగారం, నువ్వు కూడా ఈలోపు భోజనం చెయ్యి నాన్న అని రాజీగారు అప్పటికే అదిరక్ తినిపించి అద్వైత్ని బ్రతిమలాడుతూ ఉంటారు. నో నాని, నేను ఐసుమా వచ్చాకే తింటా అని పట్టుపడతాడు అద్వైత్. అప్పుడే అద్వి బంగారం అని ఐసు లోపలికి రాగానే అటు అద్వి పరుగున వెళ్ళగా ఇటు అదిర కూడా ఐసు మాట విని రాజీగారి ఒడి నుంచి కిందకు దిగి ఐసు దగ్గరకు పాక్కుంటూ వెళ్ళి ఐసు కాళ్ళు చుట్టేస్తారు. ఇద్దరు, వచ్చావా ఐసు? అబ్బబ్బా, పిల్లలు గాని అసలు ఐసుమా ఇంకా రాలేదేంటని తెగ తలుస్తున్నారు నిన్ననుకో అని రాజీగారు నవ్వుతూ అంటూ, లేట్ అవుతోందని అనుకున్నా, త్వరగానే వచ్చేసావు కదా అని అంటూ, మీ పెద్దమ్మ వాళ్ళు అందరూ బాగున్నారు కదా అని అడుగుతారు రాజీగారు. ఆ బాగున్నారత్త అని నవ్వుతూ పిల్లల్ని తీసుకొని సోఫాలో కూర్చోగానే శ్యామల తెచ్చిచ్చిన వాటర్ని తాగి, ఏంటి నాన్న, నానిని బాగా ఇబ్బంది పెట్టేశారా అని అడుగుతుంది పిల్లల్ని. ఏం లేదులే అని రాజీగారు అంటూ, ఇంతకు వెళ్ళిన పని ఏమైందని రాజీగారు అడుగుతూ ఉండగానే వినయ్ గారు, శ్వేత కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వస్తారు. మన ఐసు వెళ్ళాక ఆ పని అవ్వకుండా ఎలా ఉంటుంది మమ్మీ అని అంటూ శ్వేత వచ్చి అనగానే, ఒప్పుకున్నారా అని రాజీగారు వినయ్ గారు అడుగుతారు ఐసు వైపు చూస్తూ. ఆ ఒప్పుకున్నారత్త అని, చాలా థ్యాంక్స్ మావయ్య, నన్ను టైంకి పంపారని అక్కడ జరిగింది మొత్తం కూడా చెప్తుంది ఐసు వాళ్ళకి. శివ అన్నది కరెక్టా, సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవడమే కరెక్ట్ అని వినయ్ గారు అంటూ కొంచెం సేపు అందరూ మాట్లాడుకొని ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళిన ఐసుకి ఒక్కసారిగా అభి గుర్తొస్తాడు. పిల్లల్ని బెడ్పై కూర్చోపెట్టి ఫోన్ చెక్ చేసుకుని, ఈరోజు
మెసేజ్ కూడా రాలేదు అని అద్వి డాడీ ఫోన్ చేశారా మార్నింగ్ అని అడుగుతుంది అద్వైత్ని. చేశారు మా. నిన్ను అడిగారు, నువ్వు ఆచ్ వెళ్ళావు అని నాని చెప్పింది అని అద్వైత్ అంటాడు. సరే అని ఏదో ఆలోచిస్తూ ఉన్న ఐసు, ఏం చేస్తున్నారు అభి గారు, ఒక కాల్ అయినా నాకు చేయలేదు అని అలకగా ఐసు అనుకోగా, అభి గారు చేస్తే మాత్రం నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడతావా ఏమన్నానా అని ఆత్మారాం అడుగుతుంది తనని. నేను ఎలా మాట్లాడతా, నాకు కోపంగా ఉంది కదా అని అనుకుంటూ నేనేమీ మాట్లాడను అని బుంగమూతితో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఐసు భోజనం చేసొచ్చి పిల్లల్ని పడుకోబెట్టి ఇప్పుడు కూడా కాల్ చేయలేదు, అంత బిజీగా ఉన్నారా అని అంటూ పక్కనే టేబుల్పై ఉన్న అభి ఫోటో తీసుకొని ఎప్పుడొస్తారు అభిగారు అని ఐసు అడుగుతూ శివ కీతు గుర్తుకు రాగా, ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అయిన ఫీల్ వస్తోంది నాకు. అభి గారు త్వరగా వచ్చేయొచ్చు కదా అని అనుకుంటూ అభి ఫోటోని గుండెలకు హత్తుకొని ఎప్పటికో అభి తలుపులతో నిద్రపోతుంది ఐసు. అప్పటి వరకు అదంతా కూడా సీసీలో చూస్తూ ఉన్న అభి పెదవులపై చిన్న చిరునవ్వు చెరగా, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నా ఐసు అని స్క్రీన్పై ఉన్న ఐసుని ప్రేమగా చూస్తూ నిద్రపోతూ కనిపిస్తున్న ఐసుని స్క్రీన్పై తన పెదవులు ఆనించి ముద్దు పెడతాడు అభి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.